హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు కలుగునగాక. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ లేఖనాల్లో నుండి ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వాక్యం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వాక్యం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. చదవబడినటువంటి ఈ దేవుని మాటను బట్టి అందరం చేతులెత్తి యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా వైపు చేతులు చాపండి. నా కొరకు నేను ప్రార్థన చేసుకుంటా. మీరు నాతో మాట్లాడు ప్రభు అని అందరూ తలలు వంచి, నా వైపు చూడకుండా యేసయ్య వైపు చూస్తూ తలలు వంచి చేయి చాపండి. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమస్వరూపి పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, ఈ మాటలు వివరించడానికి శక్తి లేనటువంటి వాడను. ఏదైనా మీరు మాట్లాడితే ప్రయోజనము కలుగుతుంది, కానీ నా మాటల ద్వారా ఎలాంటి ప్రయోజనము సంఘానికి కలగదు. నీ కృపను బట్టి, నీ దయను బట్టి పరిశుద్ధాత్ముడా, యేసయ్య మాటలు నా నోట ఉంచి మీరు నాతో మాట్లాడి నాతోనూ బిడ్డలందరితోనూ నాయనా ఈ మాటల ద్వారా మేము ఆశీర్వదింపబడినట్లుగా, ఈ మాటల ద్వారా మా జీవితాలు మేము మార్చుకున్నట్లుగా, ఈ మాటల ద్వారా మా యొక్క కుటుంబాలను నీ కృపచేత నింపుకున్నట్లుగా సహాయం చేయమని, వినగల చెవి, గ్రహించే శక్తి, తెరవబడిన హృదయము, మనోనేత్రములు నాయనా నీ కృప ద్వారా వెలిగించి నడిపించమని యేసు నామం పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చదవబడినటువంటి మాట చాలా మూల్యమైనటువంటి మాట. ఒకసారి కలిసి చదువుదాము. అందరం కలిసి చదువుదాము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వాక్యము. అందరం కలిసి స్టార్ట్ 1, 2, 3. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు. చాలు. చదవబడినటువంటి మాటలు ఉన్నటువంటి పరిశుద్ధాత్ముని యొక్క ఆంతర్యమైనటువంటి మాట ఏమంటే, ఈ లోకములో జీవిస్తున్నటువంటి నీవు నేను అందరితో సమాధానముగా ఉండాలి. ఏముండాలి? నోరు తెరిచి పలకాల. అందరితో సమాధానముగా ఉండాలి. ఆ చదవబడినటువంటి ఆ మాటలో ఉన్నటువంటి మాట, పరిశుద్ధులతో మాత్రమే సహవాసం చేయాలి అన్నటువంటి మాట ఉంది అక్కడ. ఏమైనా హల్లెలూయా. అందరితో సమాధానముగా ఉండాలి, పరిశుద్ధులతో మాత్రమే సహవాసం చేయాలంట. సాధ్యమేనా? హల్లెలూయా. చూడు, మనకు తెలిసినటువంటి చాలా రెఫరెన్సు ఈ వాక్య సందేశాన్ని ప్రిపేర్ అవుతున్నప్పుడు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. తర్వాత నేను పూర్తి యొక్క మాటలు చెప్పడానికి ప్రభు సన్నిధిలో ఇష్టపడతా ఉన్నా. ఒక మాట చదువుదాం పరిశుద్ధ లేఖనాల్లో నుండి. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వాక్యము. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా. అపోస్తుల దినాల్లో అది పేతురు గురించి దైవ సేవకులు
సువార్థికులుగా అభిషేకించబడిన మాథ్యూస్ గారు చక్కగా త్వరపడి మాట్లాడేటోడు అయితే అతనికే మొదటిసారి మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు. హల్లెలూయా. తృణీకరింపబడిన రాయి మూలకు తలరాయి అని లేఖనాల్లో రాయబడింది. శిష్యులందరూ బాధపడేవాళ్ళు పేతురైన బట్టి. ఏంది ఎప్పుడు నువ్వేనా ముందు ముందు పోయేది, ఏంది ఎప్పుడు నువ్వేనా, మాతో అస్సలు మాట్లాడినవు, ఎప్పుడు నువ్వే అని శిష్యులందరూ, మిగతా శిష్యులందరూ బాధపడేవారు. అయితే వారందరిలో వయసులో పెద్దవాడు కాబట్టి మాట నేర్పరి తొందరగా నాకే అన్ని తెలుసు అన్నటువంటి భావన కలిగినటువంటి వ్యక్తి కాబట్టి త్వరపడి మాట్లాడేవాడు. ఒక దినాన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షత ఆయన హృదయంలో కలిగినప్పుడు రొమ్ముగొట్టుకొని, నేను పాపినయ్యా, నన్ను క్షమించమని యేసయ్య పాదాల ఎదుట బ్రతిమలాడి ప్రార్థించినటువంటి ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ శిష్యులందరి మధ్యలో తలరాయిగా మరలా దేవుడు మొలచి నిలవబెట్టి మొట్టమొదటి ప్రసంగం చేయడానికి 12 మంది శిష్యుల్లో మొదటి ప్రసంగం ద్వారా 3000 మంది రక్షించబడడానికి కృపను అనుగ్రహించినటువంటి దేవుణ్ణి బట్టి చేతులెత్తి అందరము స్తోత్రాలు చెల్లిస్తూ చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునగాక. అంతకు మునుపు శిష్యులతో సహవాసం చేసినటువంటి వాడు ఎప్పుడైతే యేసయ్యతో సహవాసం చేస్తూ యేసయ్య పాదాల దగ్గర క్షమాపణ కోరుతూ యేసయ్య దగ్గర పాదాల బట్టి మొరపెడితే ప్రార్థించాడో, యేసయ్యతో చేసిన సహవాసాన్ని బట్టి యేసయ్యలాగా ఆయన మార్చబడ్డాడు. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో ఇదే జరుగుతుంది. మన చుట్టుపక్కల ప్రాంతస్తుల మధ్యలో, మనకు అనుగ్రహించబడినటువంటి సేవకుల మధ్యలో, సంఘపు మధ్యలో, కుటుంబాల మధ్యలో అందరితో సమాధానముగా ఉండాలి అని దైవలేఖనము చెబుతుంది. అయితే జాగ్రత్తగా ఆలకించు కుమారుడు, కుమార్తె, పరిశుద్ధులతో మాత్రమే సహవాసం చేయాలి. హల్లెలూయా. ఆ మధ్య మైసూరు ప్రాంతానికి వెళ్ళినప్పుడు మన దైవజనులు పెద్దలు షామిల్ జానయ్య గారు కొన్ని క్వశ్చన్లు అడుగుతాడు. ఎప్పుడు నన్ను అడుగుతూ, నీ సిద్ధాంతం ఏమే అని అడిగినాడు. నువ్వు బాప్తిసం పొందావు కదా? అవునయ్యా. ప్రభు బల్లాలో చేయి వేస్తున్నావా? అవునయ్యా. నీ సిద్ధాంతం ఏమి అని అడిగితే బయటి వాళ్ళు ఏం చెప్తావు అని అడిగినాడు. నాకు అర్థం కాలే కొద్దిసేపు, నిజంగా తెలియదు నాకు. అది ఇంచుమించు ఈ మాట ఆయన నాతో ఇంచుమించు ఒక 15 సంవత్సరాల క్రితం అయిన మాట. నాకు ఆశ్చర్యం అనిపించింది. మౌనంగా ఉంటా. ఆయనకు భుజం మీద కొట్టడం అలవాటు. కొట్టి జ్ఞానం తెచ్చుకొని బ్రతుకును అని, నీ సిద్ధాంతం ఏమి అని అంటే ఈ మాటను చూపించినాడు. ఏమని? అపోస్తుల బోధ యందును. మొదట నీ సిద్ధాంతం ఏమి అని ఎవరైనా ఏ సంఘాలైనా అడిగితే, అయా మా సిద్ధాంతం మొదట అపోస్తుల బోధ యందు నిలిచేవారం మేము, రెండవది సహవాసమందు ఉండేవారము, మూడవది రొట్టె విరిచేవారము, నాలుగవది ప్రార్థన చేసేవారము, ఎడతెగక ఉండేవారం అన్నటువంటి మాట జ్ఞాపకం చేశాడు. హల్లెలూయా. మంచిది. ఇక్కడ కూర్చున్నటువంటి మనందరము సహవాసం ఎక్కడ సహవాసం చేస్తున్నారో, గత 6 దినాలు 7వ దినం పరిశుద్ధంగా కూడుకున్నాం. దేవుని కృపలో వర్ధిల్లుతూ ఉన్నాం. మంచిదే. అయితే నా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, అపోస్తుల బోధ యందును. ఏమైనా హల్లెలూయా. మీ ఎదుట నిలవబెట్టిన ప్రతి దైవజనుడు, దైవ సేవకురాలు, వారి సువార్థికులు ఎవరైనాను అపోస్తుల బోధనే బోధించేది. రెండవది సహవాసమందును. ఏ సహవాసము? ఆదివారం వచ్చి మోకరించి భక్తురాలిలా భక్తునిగా కూర్చొని అప్పుడప్పుడు లేటుగా వచ్చినా లేదా ప్రారంభంలో వచ్చినా చక్కగా చేతులు వచ్చి స్తుతించి గణపరచడం మంచిదేనా? ఆదివారపు సహవాసమేనా? మిగతా 6 దినాల సహవాసం ఏమైపోతుంది? ఏమైనా హల్లెలూయా. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మపూర్ణుడిగా మన మధ్యలో పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని మాటలు తెలియజేసేవాడే పరిశుద్ధాత్ముడు. ఆమేన్, ఆమేన్. చేతులెత్తి అందరం యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. ఆ మాట చెబుతున్నటువంటి వారు ఆ 10వ అధ్యాయం 28లో 10వ అధ్యాయము
మొదటి కొరింథీయులకు మళ్ళీ చూద్దాం అన్నమాట. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9. 1 Corinthians chapter 1 verses 9. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఈ లోక మనుషులు పిలిస్తే రాలా. ఒకవేళ దైవజనులు జోసేయ ద్వారా బలపరచబడి ఉండొచ్చు నీవు, కానీ జోసేయ పిలిస్తే రాలను. ఒకవేళ శ్యామయ్య ద్వారా నువ్వు బలపరచబడి ఉండొచ్చు, కానీ శ్యామయ్య పిలిస్తే రాలా. దైవజనురాలు మరియమ్మ గారి ద్వారా బలపరచబడి ఉండొచ్చు, బాప్తీసమును పొందిండొచ్చు, కానీ నిన్ను నన్ను ఏ సహవాసానికి పిలిచింది? మరియమ్మతో సహవాసం చేయడానికి కాదు, శ్యామయ్యతో సహవాసం చేయడానికి కాదు, దైవజనులతో సహవాసం చేయడానికి కాదు, కానీ యేసయ్యతో సహవాసం చేయాలి. హల్లెలూయా. యేసయ్యతో సహవాసం చేయడానికి వచ్చినటువంటి వారు ఎవరంట? మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. నీ రెండో కొడుకు ఖచ్చితంగా నేను ఎంత డబ్బైనా కానీ ఇంకా వానికే రాసిస్తా, ఎందుకో వాడు నచ్చినాడు నాకు అనేవాడు. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, వారికి పిల్లలు లేరు. ఆ ప్రారంభపు మాట అనిన దినం నుంచి ఈనాటి వరకు కూడా ఏనాడు ఫీజులు కూడా డబ్బీలే, ఏనాడు కూడా మీ కుటుంబం ఎలా పోషించబడుతుంది అని అడగలా. నేను ఆయనను అడగలే, ఆయన నాతో చెప్పలా. అయితే ఇక్కడున్నటువంటి మాట ఏమి? మనలను తన సహవాసమునకు పిలిచిన దేవుడు ఎవరట? నమ్మదగినవాడు. హల్లెలూయా. ఈలోక మనుషులు నమ్మదగిన వారు కారు. సేవకుడని అనిపించుకుంటున్న నాతో సహా నమ్మదగిన వారు గారు, మాట తప్పేవారమే. అయితే నమ్మదగిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మనుషులము మాట తప్పుతాము, కానీ ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన తన ప్రాణమునిచ్చిన దేవుడు నీ కొరకు నా కొరకు, నీతో నాతో సహవాసం చేయడానికి. నీ పాపములన్నీ నా పాపములన్నీ ఆయన మీద వేసుకున్నాడు. చివరికి పాపముగా మార్చబడ్డాడు ఆయన. ఏ సొగసు స్వరూపమైనను లేకుండా అంత గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు, నీతో నాతో సహవాసం చేయాలని. పరిశుద్ధులు పరిశుద్ధులతోనే సహవాసం చేయాలి. ఏమైనా హల్లెలూయా. ప్రారంభంలో మాట్లాడినటువంటి మాట, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ప్రారంభంలో మాట్లాడినటువంటి మాట ఏమి? అందరితో సమాధానంగా ఉండాలి, పరిశుద్ధులతో మాత్రమే సహవాసం చేయాలి. ఈ మాటలు ఉన్నటువంటి మాట. హల్లెలూయా. ఎందుకు యూదులు ఇతరులతో సహవాసం చేయరు? ఎందుకు ఈనాటికి భూప్రపంచములో ఆ యొక్క కేంద్ర బిందువుగా సెంటర్గా ఉన్నటువంటి యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి యూదులు 1,000,000 మంది లోపే. మిగతా ఎవరితో కూడా ఈనాటికి కూడా సహవాసం చేయరు. వారు ధర్మశాస్త్రాన్ని నమ్ముకున్నవారు, నా దేవుడు గొప్ప దేవుడని స్తుతించేవారు, గణపరిచేవారు. ఈనాటికి కూడా చుట్టుపక్కల ప్రాంతంలో అనేక దేశాలు వారికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ వారు పడిపోకుండా వారిని లేవనెత్తుతూ నడిపించబడుతున్నటువంటి కారణమేమి? హల్లెలూయా. దేవుడు అంటే వారు రోషం, పొర్రపాటును కూడా వేరే దాన్ని వాళ్ళు ఒప్పుకోరు. హల్లెలూయా. యూదులతోనే సహవాసం చేస్తారు. హల్లెలూయా. ఆనాటి అపోస్తుల దినాల్లో ఉన్నటువంటి మాటనే మరలా జ్ఞాపకం చేస్తా. ఆనాటి అపోస్తుల దినాల్లో ఉన్నటువంటి మాట ఇప్పుడు చదువు 10:28. అప్పుడు అతడు అన్య జాతి వానితో సహవాసం చేయుటైనను అట్టి వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని నీకు తెలియను. హల్లెలూయా. చేతులెత్తేసైకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ యూదుల వంశంలోనే జన్మించినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక మాట చెప్పి నేను వివరంగా మాట్లాడి ముగిస్తాను. ఆయనకు ఒక నామం ఉంది. ఏమంటారా? యేసుక్రీస్తు ప్రభువారిని, యేసుక్రీస్తు ప్రభువారిని ఏమంటారు? ఆరాధనలో పాట పాడినారు. ఇప్పుడన్నా మీ బుడ్లు వెలిగినాయా? ఏం పాట? ఏం పాటరా?
ఆరాధనలో పాట పాడినాడు దైవ సేవకులు ఇద్దరు కలిపి. ఏం పాట పాడినారు? నోరు తెరవాలి. వినపస్తున్నాయి? వెనక్కి మైకు స్పష్టంగా ఉంది. అయ్యగారు, అమ్మగారు వినపస్తున్నాయా? నజరేయుడు. ఏమైనా హల్లెలూయా. మీరు ఎప్పుడైనా గమనించినారా? ఎప్పుడైనా చదివినారా నజరేతు ఎక్కడుందని? నజరేతు ఎలాంటిదని గమనించినారా? నజరేతు అన్నటువంటి మాటకు అర్థం ఏమిటంటే చిగురు. ఏమైనా హల్లెలూయా. నోరు తెరిచి పలకాలి. ఏం పేరు? చిగురు. ఎలాంటి ప్రాంతం తెలుసునాది? ఆ యెరూషలేం ప్రాంతంలో పరిపాలిస్తున్నటువంటి ఆ చక్రవర్తుల రాజుల కాలంలో రాజులకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వారు తలదాచుకునే ప్రాంతం అది. కొండ గుహలు కలిగిన ప్రాంతం అది. ఒక ఏటవాలున ఇంచుమించు ఒక 20-25 ఇండ్లు మాత్రమే. ఆయన బెత్లెహేములో పుట్టినవాడు ఉన్నప్పటికీ బెత్లెహేము నుంచి ఆయన 30 సంవత్సరములు నజరేతు ప్రాంతంలో పెరిగాడు. ఎలాంటి ప్రాంతం అంటే ఏటవాలుగా ఉంటుంది. అది పెద్దగా ఎన్నిక లేని ప్రాంతం అది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ వారి తల్లిదండ్రులతో కలిసి, వారి తల్లిదండ్రులు కర్ర పని చేసేవారు. ఈ యొక్క వడ్రంగి పని చేసే పరిస్థితుల్లో వారికి చక్కగా సహకారంగా ఉన్నాడు. అక్కడే ఒక చిన్న సినగోగు ఉండేది. సినగోగు అంటే ఏమి? సమాజ మందిరం ఉంది, చిన్నది. ఒక 20 మంది యూదులు ఉన్నటువంటి ప్రాంతంలో ఆ యొక్క సమాజ మందిరం ఉంటుంది. వారికి సమాజ మందిరం అంటే సమాజం అన్నటువంటి మాటకు అర్థమేమి? ఒక సమూహము. ఇది సమాజ మందిరముతో సమానం. మనం ప్రార్థన మందిరం అంటాం, వారు అచ్చు వాడికలో ఆ దినాన సమాజ మందిరము అంటారు. ఏమేన్? ఒక ప్రార్థన ఆలయం ఉండేది అక్కడ. ప్రతిరోజు దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ ప్రార్థన చేస్తూ మిగతా వారితో సహవాసం చేయక, జాగ్రత్తగా ఆలకించండి, మిగతా వారితో సహవాసం చేయక 30 సంవత్సరములు, ప్రతి సంవత్సరం ఏటేటా అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఏటేటా యెరూషలేం ప్రాంతానికి వెళుతూ ఆ యెరూషలేం ప్రాంతంలో దేవాలయంలో పుస్తకపు చుట్టలు ఉండేటివి. ఈయన చక్కగా ధర్మశాస్త్రము పఠించేవాడు, చక్కగా చదివేవాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఈయనకు పుస్తకపు చుట్టలు ఇచ్చేవాళ్ళు. ఏమయ్యా చదువుతావా అన్నప్పుడు ధైర్యంగా నిలిచి చదివేవాడు యేసుక్రీస్తు ప్రభువారు. చక్కగా ప్రార్థన యందు సహవాసం చేశాడు, వాక్యముతో సహవాసం చేశాడు, వారి తల్లిదండ్రులతో సహవాసం చేశాడు, మందిరముతో సహవాసం చేశాడు. కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళతో సహవాసం చెయ్యలేదు. ఏమైనా హల్లెలూయా. 30 సంవత్సరముల తర్వాత 30 సంవత్సరముల తర్వాత బాప్తీసం ఇచ్చే యోహాను కాలములో ఆయన బయటికి వచ్చి ఆయన బాప్తీసమును పొంది ఆయన ఉపవాసం ఉండి 40 దినాలు ఉపవాసం ఉండి మొట్టమొదటిసారి గలిలయ ప్రాంతానికి ఆత్మబలముతో వెళ్ళెను అన్నటువంటి మాట మనం విన్నాం. ఎందుకు? ఏం జరిగింది 30 సంవత్సరాల్లో? తల్లిదండ్రులతో సహవాసం చేశాడు, తల్లిదండ్రులకు దీవెనకరంగా మార్చబడ్డాడు, తను వెళుతున్నటువంటి మందిరానికి ఆశీర్వదింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. చక్కగా పుస్తకపు, ఆనాటి కాలంలో బైబిల్ ఉండేది కాదు, పుస్తకపు చుట్టలు ఉండేటివి. ఈ తోలు మీద ఈ పేపరస్ అన్నటువంటి పేపర్ల మీద ఈ యొక్క చుట్టలు రాసేవారు ఆనాటి కాలంలో. వాటన్నిటిని చక్కగా చదివేవాడు, వాటి గురించి చెప్పేవాడు, చక్కగా ఆధ్యాత్మికంగా ఎదిగాడు. ఎలాంటి ఊరు అది? ఎలాంటి ఊరు? నజరేతు. దొంగలు నివసించే, తప్పించుకొని రాజుల దగ్గర తప్పుడు పనులు చేసిన వారు, దొంగతనం చేసిన వారు, నరహత్యలు చేసిన వారు పారిపోయి ఆ గుహల్లో దాచుకునేవారు. ఆ ఊరికి ఎవరు వెళ్ళేవారు గారు? ఆ ఊరికి ఏ అమ్మాయిని ఇచ్చేవారు గారు? ఆ ఊరి అబ్బాయిని ఇతరులు చేసుకునేవారు కాదు ఆనాటి కాలంలో. అయితే ఒక దినాన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడు ఇంకొక శిష్యుని దగ్గరికి వెళ్ళి, ఆయన పేరు నతానియేలు. నోరు తెరిచి పలుకుదాం. ఏం పేరు? మన రామ్మదిలిట అయ్యే పేరు కూడా నతానియేలే. మర్చిపోయినారే మీరు? సావిత్రమ్మా, నీ భర్త పేరు నతానియేలు. ఆయన అన్నాడు ఏమని? ఒక ఆయన వచ్చినాడు, ఆయన మోషే కాలము నాటి ప్రవక్తలు ప్రవచించారే, ఆయన వచ్చాడు, ఒకసారి చూద్దాం రాని. ఒక దైవజనుడు ఆయనను పిలిస్తే అంటాడు, కొంచెమన్నా ఉందాను, నజరేతు నుండి ఏదైనా మంచిది వచ్చునా అంటాడు. అలాంటి ప్రాంతం నజరేతు ప్రాంతం. రకరకాల అన్యజనులు నివసించేవారు. ఆ ప్రాంతంలోనే యేసయ్య తన యొక్క శరీరపు స్వభావాన్ని కాచుకుంటూ,
తను తల్లిదండ్రులకు దీవెనకరంగా మార్చబడి పని లేక కాదు, పని చేస్తూ కుటుంబానికి దీవెనకరంగా మార్చబడి ఒక దినాన సువార్త ప్రకటిస్తున్నటువంటి కాలంలో అది మంచిదైన వస్తుందా అన్నటువంటి మాట ఈ యొక్క నోర్లలో, ఏ ప్రవక్తల నోర్లలో నజరేతు గురించి తప్పుగా మాట్లాడుతున్నారో యేసుక్రీస్తు ద్వారా ఆ చిగురు మహావృక్షముగా మార్చబడింది. చప్పట్లు కొట్టి యేసయ్య నామమున మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల బోధ యందు తప్పిపోలా, అపోస్తుల బోధ కాకుండా వేరేది చెప్పలా. ఆయన సహవాసమందు ఉన్నాడు, ప్రార్థనతో సహవాసం చేసేవాడు, పగలంతా సువార్త ప్రకటించేవాడు, రాత్రంతా ఆ యొక్క కొండపైకి వెళ్ళి ప్రార్థించేవాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థనతో సహవాసం చేశాడు, తల్లిదండ్రులకు దీవెనకరంగా ఉన్నాడు, పని చేశాడు, ప్రార్థన చేశాడు, చదువుకున్నాడు, నేర్చుకున్నాడు. ఆయన చెప్పిన ఉపమానాలన్నీ చాలా సింపుల్ మెసేజెస్. ఆయన ఆవగింజను చూసినారా అన్నాడు. ఆవగింజను చూసినారా అంటే కొంతమందికి హేళనగా అనిపిస్తుంది. ఏం మాకు తెలుదా? ఆవగింజను చూడలేక మేము వంట చేయకుండా ఉన్నామా? రోజు మేము వంటలో వాడేది అదే కదా అని ఎగతాళిగా అనుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి సింపుల్ ఉపమానాలు. ద్రాక్షావల్లిని చూసినావా? మేడి చెట్టును చూసావా? హల్లెలూయా. ఎంత కృప కలిగిన దేవుడు అంటే ఆయన ఆ కాలంలో చేసినటువంటి ప్రవచనాలు, ఆయన ఆ కాలంలో నేర్పించినటువంటి మాటలు, ఆయన పాండిత్యాన్ని బట్టి ఈనాటికి బైబిల్ అయిపోలేదు. హల్లెలూయా. వీటిలో నుంచే రకరకాలు వస్తూ ఉన్నాయి. వీటిలో నుంచే దైవజనులు ఒక్క మాటను బట్టి, నాలుకను బట్టి నేను ఆ అధ్యాయాన్ని చదివా. అధ్యాయాన్ని ఇంచుమించు 15 మార్లు నా అన్నటువంటిది వ్రాయబడింది. నా మాట, నా నాలుక, నా ప్రార్థన, నా అన్నటువంటి ఇంచుమించు 15 మార్లు 39వ కీర్తనలో ప్రభు వ్రాయించాడు. హల్లెలూయా. మొదట నన్ను నేను పరిశీలించుకోవాల్సిన అవసరత ఉంది. నేను గత 6 దినాలు ఎవరితో సహవాసం చేశాను? మందిరంతో సహవాసం చేసావా? మంచిది, నువ్వు దీవించబడతావు. పరిశుద్ధులతో సహవాసం చేసావా? మంచిది, ఆశీర్వదింపబడతావు. పరిశుద్ధులు కలిసి ప్రార్థన చేసుకున్నారా? జాగ్రత్త కుమారుడా, కుమార్తె. నువ్వు టీ తాగడానికి వెళుతున్నావు, కాఫీ తాగడానికి వెళుతున్నావు, అక్కడిక్కడికి వెళుతున్నావు, నువ్వు సహవాసము చెయ్యకూడదు. సమాధానంగా ఉండాలి. కానీ నీవు ప్రార్థనా పరులతో సహవాసం చేస్తే ఆ ప్రార్థన నీలో ఫలిస్తుంది. నువ్వు అపరిశుద్ధమైనటువంటి స్థలములో, అన్యజనుల స్థలములో ఒక 10లో ఒక్కటైనా వింటావు నువ్వు. ఎందుకంటే మన స్వభావము వినే స్వభావము, మన స్వభావము మార్పు చెందే స్వభావము. ఐగుప్తు నుంచి కానానుకు దేవుడు ఎన్నెన్నో అద్భుతాలు జరిగించి వారికి ఆహారం లేకుంటే ఆహారం ఇచ్చి, ఆనాటి ప్రజలకు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి కంటికి రెప్పలా కాచి కాపాడి, వారి యొక్క చెప్పుల సైజు మారలేదు, బట్టల సైజు మారలేదు, బట్టలు మాసిపోకుండా కాచి కాపాడితే 40 సంవత్సరాలు అరణ్యములు నడిపిస్తే మరలా అందరూ రాలిపోయి చివరికి ఎవరు నిలవబడ్డారు? యెహోషువ, కాలేబు, ఇద్దరు మాత్రమే చేర్చబడ్డారు. నా కుమారుడా, కుమార్తె, మీ ఆత్మీయ నాయకునిగా, దేవుని పిల్లలుగా పిలువబెడుతున్నటువంటి మీ అందరూ నేను పరిశుద్ధులతో మాత్రమే సహవాసం చేయాలి. హల్లెలూయా. చాలా కుటుంబాలు ఉన్నాయి, చాలా కుటుంబాలు ఈ మధ్య కాలంలోనే మందిరానికి ఆగినటువంటి బిడ్డలు ఉన్నారు. ఎందుకయ్యా రాలేదని అడిగితే వారి బంధువులు వారి దగ్గరికి వెళ్ళి, మన దేవుళ్ళు అద్భుతాలు జరిగిస్తుంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? మరి వారు పెద్ద పొందుకున్న అద్భుతాలు ఏం లేవు, అదే స్థితిలోనే ఉన్నారు. కానీ చెప్పుడు మాటలు వినడం, సహవాసం, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. రాకడ సమీపంగా ఉంది. మన పోకడ, ఆయన రాకడ ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి ఎవరితో సహవాసం అంట? మన సహవాసము ప్రభు అయిన యేసుక్రీస్తుతో మాత్రమే. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలకించండి. ఆ నజరేతు అన్నటువంటి మాటకు అర్థమేమి? చిగురు. ఈ చిగురు ఏమైపోయిందో తెలిసిన? ఒక దినాన మహావృక్షంగా మార్చబడింది. హల్లెలూయా. ఒక దినాన ఆయన 3.5 సంవత్సరం సువార్త ప్రకటించి చివరి దినములో, ఇది దుఃఖ దినాలు అని అంటాం కదా, మన బైబిల్ గ్రంథంలో లేవు దుఃఖ దినాలు అని. ఏదో రాసుకున్నారు కొంతమంది. ఈ విధంగా అయినా సరే దేవుని స్తుతిస్తారేమో, దేవునితో సహవాసం చేస్తారేమో అని
ఆనాటి కాలంలో కొంతమంది ప్రవక్తలు, కొంతమంది బోధకులు వారు ఏర్పాటు చేసినటువంటి కార్యం ఇది. వాస్తవంగా దుఃఖ దినాలు బైబిల్లో లేవు, ప్రతిదినము మంచి దినమే. ఆమేన్, హల్లెలూయా. అయితే చివరిగా ఆయన శిలువ మరణమును పొందిన తర్వాత శిలువ పైన, నోరు తెరిచి పలుకుదాం, ఏ పైన? శిలువ పైన ఏమని ఉంటుంది తెలిసిన? INRI అనే నామకరణం రాయబడి ఉంటుంది. ఏం తెలిసిన దాని మాట? చూడు, ఆ మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తా. అక్కడ ఉన్నటువంటి మాటే. హల్లెలూయా, ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన, ఒక్క నిమిషం ఆ మాటను చూపిస్తాను నేను. దాని మీద రాయబడి అన్నటువంటి మాట ఆనాటి కాలంలో, మీకు జాగ్రత్తగా ఆలకించండి, ఆనాటి కాలంలో అది పస్కా పండుగ కాలము. నోరు తెరిచి పలుకుదాం, ఏ పండుగ? ఏం పస్కా అంటే ఏమి? ఏరా పస్కా అంటే? యోహాను సువార్త 19:19 ఆ మాట ఉంటుంది. పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసును పై విలాసం వ్రాయించి శిలువ మీద పెట్టించెను. అన్నటువంటి మాటకు ఆ దినాంకాలంలో గ్రీకులు, చూడు, యేసుక్రీస్తు ప్రభువారు రోమా ప్రభుత్వపు కాలంలో ఆ కాలం ఉన్నది. కానీ రోమీయులకు దేవుడు ఈయన అనే నామకరణం లేదు. జాగ్రత్తగా ఆలకించాలి. తర్వాత ఆనాటి కాలంలో తత్వవేత్తలు ఉన్నారు. తత్వవేత్తలు అంటే ఎవరు? ఈ ప్రవచనాలు చెప్తుంటారు కదా, తత్వాలు. గ్రీకులు చెప్పేవాళ్ళు బాగా ఏథెన్స్లో నుంచి. కానీ గ్రీకుల ఏథెన్స్ దేవుడు అని వ్రాయబడలా. తర్వాత ఆనాటి కాలంలో యెరూషలేం ప్రాంతంలో రకరకాల పరిస్థితులు కలిగిన వారు ఉన్నారు. లాటిన్ అన్నటువంటి భాష ఉండేది ఆనాటి కాలంలో. గ్రీకు భాష ప్రాచీన్యత కలిగినది. తర్వాత హెబ్రీ చాలా ఇష్టం యూదులకు. అయితే ఈ ప్రాంతాలన్నీ పేర్లు కాకుండా నజరేయుడు, నజరేన్ అనగా నజరేన్ అన్నటువంటి గ్రీకు పదం. ఏమన్నా, హల్లెలూయా. ఇష్యూస్ అన్నటువంటి యేసుక్రీస్తు ప్రభును అన్నటువంటి ఆ యొక్క నామకరణాన్ని లాటిన్లో కూడా చివరకు అనగా రెక్సో అన్నటువంటి రాజు ఈ యొక్క నామకరణం ఏముంది తెలిసిన? శిలువ పైన నజరేయుడు. హల్లెలూయా. నజరేయుడు తృణీకరింపబడిన గ్రామములో పుట్టినవాడు. కానీ భూప్రపంచంలో ఈ ప్రాంతంలో ఎవరు శిలువ వైపు చూసినా INRI అనే అక్షరాలు కనపడతాయి. వాటిలో ఏముంటుంది? నజరేయుడు వాడు. హల్లెలూయా. నజరేయుడు అన్నటువంటి నామకరణం ఉంటుంది. ఈనాడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నజరేయుడున యేసు నామంలో పో అని ప్రార్థన చేస్తాం. ఏమని చేస్తాం? నోరు తెరవాలరా, నోరు తెరవాల. హల్లెలూయా. నేను ఈ మాటలు చాలా సంతోషం అనిపించింది. దైవ సేవకుడు ఏ పాట వాడతావు నేనేం అడగల. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాల ఆరాధ్య నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటేదా. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటేదా. నజరేయుడా యేసయ్యా. హల్లెలూయా. చూడు, మార్కు సువార్త 1:24. దయ్యాలు కూడా ఏమంటున్నాయి? మనుషులుగా మనం పలుకుతే పెద్ద కథ్యం కాదు. చూడు, దయ్యాలు మార్కు సువార్త 1:24. వాడు నజరేయుడు. ఎవడు వాడు? యేసు. పైన 23. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడున్నాడు. చాలు నా వైపు చూసి వినండి. హల్లెలూయా. మీ తలలెత్తాలి, నా వైపు చూడండి. సమాజ మందిరము పలుకుదాం నోరు తెరిచి. ఏ మందిరము?
ప్రార్థనా మందిరము. దయ్యం పట్టినోడు ఉన్నాడంట ప్రార్థనా మందిరంలో ఉన్నాడంట వాడు. వానిలో నుంచి దయ్యం ఏమని ప్రవచిస్తా ఉంది? ఏమని? నజరేయుడగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు. కొట్టి యేసు నామములో హల్లెలూయా. అందరితో సమాధానంగా ఉండాలి, పరిశుద్ధులతో మాత్రమే సహవాసం చేయాలి. నువ్వు సెల్ ఫోన్లో సహవాసం చేసినావు అనుకో, సెల్ ఫోన్ మంచి చెప్తుంది, చెడు చెప్తుంది. ఆమేన్. సెల్ ఫోన్ చాలా భయంకరమైనది. ఆ సెల్ అన్నటువంటి మాటే జైలు. ఏమైనా హల్లెలూయా. అందుకే ఈ సెల్ ఫోన్ను చక్కగా వీడియోలు వింటా, చక్కగా మా దేవుని పాటలు వినడానికి ఇష్టపడేటప్పుడు కూడా వేరేటి వస్తాయి. దైవ సేవకుడైనా నేనైనా ఖచ్చితంగా మనసు వెళుతుంది. రొంచేపు అది కూడా చదివి పదములన్నీ రకరకాలు వస్తాయి. మరలా ప్రభా క్షమించిన ఆయన అని కొద్దిసేపటికి తేరుకొని ఎవ్వరు అతీతులము కాదు. ఆమేన్ హల్లెలూయా. ఒకవేళ నువ్వు నజరేయుడైన యేసు అని నువ్వు పిలిస్తే పెద్ద ప్రాముఖ్యత లేదు, కానీ దయ్యాలు చెబుతా ఉన్నాయి. ఎక్కడా? దేవుని మందిరంలో నీ పక్కన నా పక్కన అవి చూస్తూ ఉన్నాయి. నువ్వు నిద్రపోతున్నావా? దేవుని మాటలు వింటున్నావా? వారంలో ఎక్కడెక్కడ తిరిగొచ్చినావు? ఎవరితో బా ఎంత భక్తుని మాదిరి కూర్చున్నాడు వీడు, బా ఎంత భక్తుని మాదిరి కూర్చుందే ఈమె అని అవి సంతోషపడుతుంటాయి. బాగా దేవుని దూతలేమో బాధపడుతుంటాయి. దేవుడు అంట ఏడుస్తాడంట మన ప్రవర్తనను బట్టి. అయ్యో, కోడి తన పిల్లలను దాచినట్లుగా నేను నా పిల్లలను దాచితే ప్రయోజనమేమి అని ఏడుస్తాడంట ప్రభు అయిన యేసయ్య. కానీ పరిశుద్ధ ఆత్మ దేవుడి యొక్క కృపేమి? ఈరోజైనా పరిశుద్ధంగా బ్రతుకు, ఇప్పటి నుంచి అయినా పరిశుద్ధంగా బ్రతుకు అని దైవ సేవకుల ద్వారా, వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా ఆయన నీతో నాతో మాట్లాడుతూనే ఉంటాడు. ఆమేన్ హల్లెలూయా. నువ్వు గృహానికి వెళ్ళినప్పుడు యేసయ్య తల్లిదండ్రులతో సహవాసం చేశాడు, పని చేశాడు, ధర్మశాస్త్రంతో మందిరంతో సహవాసం చేశాడు. నువ్వు నేను జాగ్రత్త కుమార్తె. ఎక్కడున్నావు? ఈయన్ని టీ తాగుతాండ బంకు కాడుండి. ఎక్కడున్నావు? ఆడుకుంటుండా. ఎక్కడున్నావు? నువ్వు పెద్ద ప్లేయర్ కావాలని కోరలే నా దేవుడు. ఆమేన్. నువ్వు ప్రేయర్ వారియర్ కావాలని కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. నీ కుటుంబాల్లో, నీ ప్రజలందరి మధ్యలో నీ సహవాసము ద్వారా అనేకులు రక్షించబడాలని నా యేసయ్య ఆశ. నజరేయుడగు యేసయ్య ఏం చేసినాడు తెలిసిన? అనేకులను తను పరిశుద్ధుడిగా జీవించి, ఏమైనా హల్లెలూయా, ఇంచుమించు భూప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎన్ని గ్రామాలు ఉన్నాయో, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో, ఎంత జనాభా ఉందో, వారందరూ శిలువ వైపు చూసినప్పుడు నజరేయుడు అన్నటువంటి నామకరణము కలిగిన ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కొట్టు యేసు నామములో హల్లెలూయా. అమ్మా, అక్క, తమ్ముడు, అయ్యా, ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? మనతో పాటు రక్షించబడిన వారు ఎంతమంది లోకంలోనికి వెళ్ళిపోయారు. ఎలా ఉంది నీ బ్రతుకు, నా బ్రతుకు? ఎలా ఉంది నీ బ్రతుకు, నా బ్రతుకు? నిన్ను నన్ను చూసి ఒకవేళ ఎగతాళి చేయొచ్చు ఈ లోకపు ప్రజలు. ఒకవేళ నీ కుటుంబమే నిన్ను బట్టి చిన్నబుచ్చుకోవచ్చు, కానీ నా దేవుడు తృణీకరింపబడిన రాయి మూలకు తలరాయిగా చేసే దేవుడు. హల్లెలూయా. ఏ నోర్లైతే నిన్ను దూషిస్తున్నారో, ఏ నోర్లైతే నిన్ను ఎగతాళి చేస్తున్నారో, ఏ నోర్లైతే యేసయ్యను తృణీకరించారో, హేళన చేశారో, కొట్టారో, ఈడ్చారో, అదే నోర్లు ఆ యొక్క పై విలాసాన్ని చూసినప్పుడు రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ, అయ్యా మమ్మల్ని, మా పిల్లలను క్షమించమని వేడుకొని బ్రతిమలాడినటువంటి ఆ నోర్లు ఈనాడు నీకు నాకు ధన్యత ఇచ్చాడు. ఈనాటికి యూదులు ఇంకా మార్పు చెందడం లేదు. మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే యుద్ధకాలము ప్రారంభమైంది. ఇరాన్ మీద భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంది. వారి దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయంట. వారు కూడా వీరిని నాశనం చేయాలన్నీ జరుగుతూ ఉన్నాయి. అమెరికా వారి యొక్క టెక్నాలజీ గ్రహించింది. ఇజ్రాయెల్ను నామరూపాలు చేయకుండా చేయాలని చేస్తుంది ఇరాన్ అని గ్రహించి హెచ్చరిక చేసింది ఇజ్రాయెల్ వారిని. ఈనాడు ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. నిన్నటి వరకు కూడా అండర్ గ్రౌండ్లో గృహాల కింద షెల్టర్, బాంబు షెల్టర్స్ అంటారు దానిల పేరు, కింద దాచుకుంటూ ఉన్నారు కుమారుడ కుమార్తె.
నీ బ్రతుకు నా బ్రతుకు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. దేవునితో సహవాసం చేసినటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారునికి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి కాలంలో ఆయన పేరు పరిశుద్ధుడనే నామకరణము అనుగ్రహించబడింది. మనుషులు నజరేయుడైన యేసు నామములో అని పలుకుతా ఉన్నాం. దయ్యాలు కూడా నజరేయుడైన యేసు అని పలుకుతా ఉన్నారు. ఈనాడు ఆ గ్రామము టెక్నాలజీ గ్రామంగా మార్చబడింది. ఈనాడు అంత గృహాల గ్రామంగా, చిన్న గ్రామంగా ఉన్నట్టు వైభవమైనటువంటి గ్రామం. భూప్రపంచంలో ప్రతి టూరిస్టులు ఆ ప్రాంతానికి వెళ్ళి యేసయ్య నివసించినటువంటి గృహము, వారి తల్లిదండ్రులు ఉన్నటువంటి ప్రాంతము, అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరం అన్నిటిని చూసి దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నారు. ఒక దినాన నీవు నేను సమాధికి వెళతాము. మన సాక్ష్యము ఒకవేళ మన తరము, రాబోయే తరము నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటే, వాడరా, అతనురా, మా అమ్మరా, మా నాన్నరా, మా అక్కరా, మా చెల్లెలు నజరేయుడైన యేసయ్యను స్తుతించినటువంటి వారే కానీ వారు ఇంకా చిగురుగానే ఉన్నారు కానీ వృక్షముగా మార్చబడలేదు. వారు ప్రారంభంలో మంచిగా బాప్తిసమును పొందారు, సహవాసాన్ని బట్టి మరల లోకం వైపు వెళ్ళారు అన్నటువంటి మాట నీవు నేను కలిగి ఉంటే దేవుణ్ణి గణపరచగలమా? నువ్వు ఏ వయసులోనే, ఏ స్థితిలోనే కుమారుడా, కుమార్తె, నువ్వు దేవుని పిల్లలుగా నా మాట కాదు, ఇది దేవుని మాటగా విను. నీ సహవాసం జాగ్రత్త. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తా. ఇంకొక మాట అపోస్తల కార్యాలు 22:8. అందుకు నేను, ప్రభువా నువ్వు ఎవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. లోకంతో సహవాసం చేసిన వాడు ఉన్నాడు ఒక ఆయన. ఆయన పేరు సౌలు. నోరు తెరిచి పలుకుదాం. సౌలును పౌలుగా మార్చాడు నా ప్రభు. సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు ఆయన? ధర్మశాస్త్రంతో సహవాసం చేశాడు. ధర్మశాస్త్ర ఉపదేశకులతో బాగా మంచి చదవరి, ఆయన మంచి డబ్బున్నవాడంట. పెద్ద అందగాడు కాదు, ఆయన బోధకాళ్ళు కలిగిన వాడు అని కూడా, పొట్టివాడు అని కూడా లేఖనాల్లో కొన్ని చారిత్రాత్మకమైనటువంటి ఆ సంగతులు విన్నప్పుడు కొంతమంది దైవ సేవకుల ద్వారా విన్నాను. మంచి జ్ఞానవంతుడు ఆయన. క్రైస్తవుని హింసించేవాడు. యేసు ప్రభును నమ్మినారంటే ఒప్పుకునేవాడు కాదు. ఒక దినాన అన్నం పెట్టడానికి కొంతమంది బిడ్డలను అభిషేకించారు, ఇంచుమించు ఒక 7 మందిని. వారిలో స్టెఫన్ అన్నటువంటి వ్యక్తిని స్వార్థ చెబుతున్నప్పుడు, రాళ్లతో కొట్టి ఆనాటి కాలములు చంపుతున్నప్పుడు ఆయన మరణాన్ని ధృవీకరించి చీరలో కూర్చొని, అంటే అధికారిగా ఉన్నటువంటి వాడు ఆ గ్రూపులో. ఏమేన్ అటువంటి వ్యక్తిని ఒకరోజు దేవుడు దర్శిస్తున్నటువంటి సమయంలో, నువ్వు ఎవరవయ్యా అని ఆ వ్యక్తి అడిగినప్పుడు ఆ వ్యక్తితో చెబుతున్నటువంటి మాట, అయ్యా నేను ఎవరో తెలుసునా, నువ్వు హింసించుచున్న నజరేయుడైన యేసు. తల్లి, అమ్మ జాగ్రత్తగా ఆలకించు. నువ్వు ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నావు? నీవు లోకముతో సహవాసం చేస్తే నీకు తెలియకుండానే దేవుని హింసించే స్వభావము కలిగిన రీతిగా ఉన్నావని తెలుసుకో. నేనెందుకయ్యా, నేను మంచిదాన్ని, చేతనైతే నా ధనాన్ని నేను కానుక ద్వారా ఇచ్చేదాన్ని, చేతనైతే నా శరీరాన్ని వంచి సమర్పణ కలిగిన స్థితిలో నేను మందిరంతో సహవాసం చేసేదాన్ని అని చెబుతూ, నీవు టీవీలతో సహవాసం చేస్తున్నావా? ఇరుగు పొరుగు వారు అన్యులతో సహవాసం చేస్తూ వారి యొక్క పోకడలో విని అయ్యా చెప్పినాడు మంచి మాట. ఆ మాటలు నిన్ను నన్ను అపవిత్రపరుస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆహారం తినేది, దైవజనుడు అంటాడు, లోపలికి వెళ్ళినది అపవిత్రము పరచదు, కానీ లోపల నుండి బయటికి వచ్చేది అంటే అపవిత్రపరిచేది. ఆమేన్. మనం ఆహారం తింటాము, అరుగుతుంది, బహిర్భూమికి వెళ్తాము, ఆ కార్యం పూర్తవుతుంది, కానీ లోపల నుండి వచ్చేటి నోరు, హృదయము దేని చేత నింపబడుతుందో నోరు మాటలాడుతుంది అన్నటువంటి కృప కలిగిన బ్రతుకు నీది నాది, కుమారుడా, కుమార్తె. యేసుక్రీస్తు ప్రభువారు గుండె నిండా పరిశుద్ధత కలిగిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన కలిగిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు సమర్పణ కలిగిన దేవుడు. నిన్ను నన్ను హింసించేవాడు కాదు ఆయన.
నీ కొరకు నా కొరకు హింసించబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ దినం నుంచి ప్రత్యేకమైనటువంటి కృప కలిగి నీవు నేను నడుచుకుందుమగాక. ఎలాగా? నజరేయుడైన యేసు అని పలుకుతున్నావు, మంచిదే. నువ్వు కాదు, దయ్యాలు పలుకుతున్నాయి. నువ్వు గొప్పదానివని మురిసిపోవద్దు, గొప్పవాడవని మురిసిపోవద్దు. జాగ్రత్త నీ సహవాసం. 10లో ఒక్క మాట అయినా ఖచ్చితంగా వినాల్సి వస్తుంది. జాగ్రత్త కుమారుడ, కుమార్తె. నువ్వు సెల్ ఫోన్లో ఏం చూస్తున్నావో అదే నీలోకి వస్తుంది. ఇది అదే నెరవేర్చుకోవాలని ఏ పనైనా చేయడానికి దుష్టుడు నిన్ను ప్రేరేపింపజేస్తాడు. అయితే నా దేవుడు నీ ఏ పని చేయమంటున్నాడు? నువ్వు తల్లిదండ్రులతో సహవాసం ఉండు, పరిశుద్ధులతో సహవాసం ఉండు, ప్రార్థనతో సహవాసం ఉండు, వాక్యము చదువు, వాక్యంతో సహవాసం ఉండు అని చెబుతున్నటువంటి ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. చూడు, చివరిగా నేను ఒక మాటను చదివి ముగిస్తాను. ఒక మాటను చదివి ముగిస్తాను. యోబు గ్రంథము 22 చివరి మాట. యోబు గ్రంథము 22:21. యోబు గ్రంథము 22:21. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. చేతులెత్తి అందరం స్తోత్రం చెల్లిద్దాం. ఎవరితో అంటే చివరి మాట ఏం చెప్తున్నాడు? ఎవరితో? ఆయన అంటే ఎవరు? నోరు తెరిచి పలకాలి. ఎవరితో? యేసుక్రీస్తు ప్రభు వారితో సహవాసం చేస్తే ఏం జరుగుతుందంటారా? సమాధానము. ఆయన పేరేం పేరు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆమేన్. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైన దీటైన ఏ దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైన దీటైన ఏ దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. బోలో యేసు మహారాజుకే. ఎవరితో సహవాసం చేయాలంట? పక్కింటిలతో కూర్చొని ఇంక వ్యవహారం చేసిందే. నీవు సహవాసం చేస్తున్నప్పుడు యేసయ్య గురించి యేసు మాటలతో చెప్తే ఆ ఇంటికి సమాధానం కలుగుతుంది అనింది. ఏమైనా హల్లెలూయా. నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు? ఈ గృహానికి సమాధానము కలుగునగాక అన్న ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కొట్టు యేసు నామములో చప్పట్లు కొట్టి యేసయ్య నామని మహింపడు. నీవు ఏ గృహంలో అడుగుపెట్టి, అబ్బా పెట్టారా అడుగు పెట్టే అబ్బా, ఈరోజు ఎవరు వచ్చినారు? ఈరోజు ఏమైంది? ఏందో ఈరోజు ఒక ఆమె వచ్చి అడుగు పెట్టా, ఏమో ఆమె వచ్చినాక కీడు జరిగింది మన ఇంటికి, ఒక ఆయన వచ్చిండా అని ఒకవేళ నీ గురించి నా గురించి చెబితే, యేసయ్యతో సహవాసం చేసిన వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? సమాధానానికి వారసులంట. ఏమన్నా హల్లెలూయా. నువ్వు నేను దేనికి వారసులము? సమాధానానికి వారసులం. నీ ద్వారా నా ద్వారా ఏం జరగాల? ఏ గృహానికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, ఏ పొలానికి వెళ్ళినా, ఎక్కడ కూర్చున్నా ఈయన ద్వారా నాకు సమాధానము. నీ మాటే సమాధానం. యేసయ్య మాటే సమాధానం. యేసయ్య వాక్కులే సమాధానం. యేసయ్య వారసునిగా పరిశుద్ధంగా జీవిస్తే అందరితో సమాధానంగా ఉన్నాడు. యేసయ్య పరిశుద్ధులతో మాత్రమే సహవాసం చేశాడు. హల్లెలూయా. యేసయ్యను మాదిరిగా నీవు నేను ఇదనాన్ని చేసుకున్నట్లయితే, నీ పిల్లలకు ఆ కృపను నేర్పించినట్లయితే, బహుతరాలకు సమాధానకరమైన వార్తకు వారసత్వము కలిగిన వారుగా మనం జీవించదుముగాక. ఈ దినాన ఒకవేళ నిలుస్తున్నటువంటి నేను, కూర్చున్నటువంటి మీరు ఈ దినమే ఒకవేళ ప్రభు పిలిస్తే, వాడరా ఆమెనరా, ఎప్పుడు వివాదానికి వారసురాలు, సమాధానం అనేదిలే, చెప్పి పోతే అయిపోయా సాటిలు చెప్పి అని ఒకవేళ అంటే ప్రయోజనం ఏముంది? కుమారుడా, కుమార్తె, మనం సమాధానానికి
వారసులం, ఆశీర్వాదానికి వారసులం. ఏమైనా హల్లెలూయా. మన సమాధానకర్త ఎవరు? హల్లెలూయా. మనం దేనికి కర్తలము? సమాధానానికి కర్తలము. నువ్వు నేను ఈనాడు నుంచి ఆయనతో సహవాసం చేయుదుముగాక. కాబట్టి యేసయ్య ఎవరితో? నజరేతు గ్రామంతో సహవాసం చేయలా. తను చెడు గ్రామం అని పిలువబడినటువంటి ఆ గ్రామంలో నివసించినప్పటికీ, నువ్వు ఉంటున్నటువంటి ప్రాంతంలో రకరకాల ప్రజలు, రకరకాల వార్తలు కలిగినప్పటికీ ఎవరు చెడ్డవాళ్ళు కాదు. యేసయ్య ఎవరిని దూషించలా, ఎవరిని మీరు అట్టటోళ్ళు కాబట్టి మీ దగ్గర రాని అనలా. వారి దగ్గరికి వారితో సహవాసం చేయలా, వారితో సమాధానంగా ఉన్నాడు. అయితే ఒక దినాన ఆయన నజరేతు ఆడు అని పిలువబడ్డాడు. ఈ దినాన శిలువ మీద ఏమైంది? భూప్రపంచమంతా ఆ శిలువను చూడని వారు ఎవ్వరూ లేరు. నేను చూస్తూ ఉంటా, అక్కడ పోయి వాళ్ళు ఇక్కడ ఇట్టి అనుకుంటారు. బట్టలు ఉతుకునే చాకలి వారు కానీ ఎవరైనా సరే వారు ఏ కులస్తులు ఏమొస్తుందో ఇట్లా చూసినప్పుడు ఇట్టి అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు? దాని మీద ఏం పేరుంది? నజరేయుడు. ఏమైపోయింది? ఆ చిగురు వృక్షముగా మార్చబడింది. హల్లెలూయా. నీవు నేను యేసయ్య సమాధానపు వృక్షముగా మార్చబడుదుముగాక. హల్లెలూయా. ఆ వృక్షాన్ని చూసినప్పుడు అందరూ నీ వైపు నా వైపు దేవుని కొరకు నిలుచెదురుగాక. మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.